నమస్కారము. యాజుష్య పూర్వ ప్రయోగ చంద్రిక ద్వారా మనము విఘ్నేశ్వర పూజతో ప్రారంభం చేస్తాము. ఈ యొక్క పుస్తకములో ఈరోజు 1వ పేజీ 2వ పేజీ పూర్తి చేస్తాము. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రారంభము. హరి ఓం. హరి ఓం. హరి ఓం. హరి ఓం. హరి ఓం. హరి ఓం. దేవీం. 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 వాచమజనయంత. 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 దేవాస్తాం. 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 విశ్వరూపాః. 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 పశవో వదంతి. పశవో వదంతి. పశవో వదంతి. పశవో వదంతి. పశవో వదంతి. పశవో వదంతి. ఇప్పుడు పూర్తిగా దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి. 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 సానో మంద్రేషమూర్జం. సానో మంద్రేషమూర్జం. సానో మంద్రేషమూర్జం. సానో మంద్రేషమూర్జం. దుహానా. 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 ధేనుర్వాగస్మాన్. 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 నుపసుష్టుతైతు. 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 ధేనుర్వాగస్మానుపసుష్టుతైతు. 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 ఇప్పుడు పూర్తిగా సానో మంద్రేషమూర్జం దుహానా ధేనుర్వాగస్మానుపసుష్టుతైతు. సానో మంద్రేషమూర్జం దుహానా ధేనుర్వాగస్మానుపసుష్టుతైతు. ఈ సాకు దీర్ఘం ఉంది కనుక కొంచెం ఎక్కువ దీర్ఘం చేయాలి. సానో మంద్రేషమూర్జం దుహానా ధేనుర్వాగస్మానుపసుష్టుతైతు. సానో మంద్రేషమూర్జం దుహానా ధేనుర్వాగస్మానుపసుష్టుతైతు. అయం ముహూర్తః సుముహూర్తోస్తు.
అయం ముహూర్తోస్తు సుముహూర్తోస్తు అయం ముహూర్తః సుముహూర్తోస్తు అయం ముహూర్తః సుముహూర్తోస్తు అయం 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 ముహూర్త 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 సుముహూర్తోస్తు 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 అయం ముహూర్తః 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 సుముహూర్తోస్తు యః శివో యః శివో యః శివో యః శివో యః శివో యః శివో నామరూపాభ్యాం 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 ఇక్కడ బాకు జట ఉంది కనుక జటాభావాలు కాదు. నామరూపాభ్యాం 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 యా దేవీ సర్వమంగళ యా దేవీ సర్వమంగళ యా దేవీ సర్వమంగళ యా దేవీ సర్వమంగళ పూర్తిగా యః శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ యః శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ దేవి అన్న దగ్గర వి దీర్ఘం ఉంటుంది కనుక ఎక్కువ తీసుకోవాలి. యః శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ యః శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాన్ పుంసాం తయో సంస్మరణాతుంసాం పుంసాం తయో తయో సంస్మరణ సంస్మరణ తయో తయో సంస్మరణ సంస్మరణ పుంసాం పుంసాం తయో సంస్మరణాన్ పుంసాం తయో సంస్మరణాం పుంసాం తయో సంస్మరణాన్ పుంసాం తయో సంస్మరణాం పుంసాం తయో సంస్మరణాన్ పుంసాం తయో సంస్మరణాతుంసాం తయో సంస్మరణాన్ పుంసాం తయో సంస్మరణా పుంసాం సర్వతో జయమంగళం సర్వతో జయమంగళం సర్వతో జయమంగళం సర్వతో జయమంగళం పూర్తిగా తయో సంస్మరణాన్ పుంసాం సర్వతో జయమంగళం తయో సంస్మరణా పుంసాం సర్వతో జయమంగళం పుంసాం అన్న దగ్గర సాకు దీర్ఘం ఉంది కదా, అది కూడా కొంచెం ఎక్కువ తీసుకోవాలి. తయో సంస్మరణాన్ పుంసాం సర్వతో జయమంగళం తయో సంస్మరణాతుం మళ్ళీ తీసుకో. తయో సంస్మరణాన్ పుంసాం సర్వతో జయమంగళం తయో సంస్మరణా పుంసాం సర్వతో జయమంగళం తయో సంస్మరణాన్ పుంసాం సర్వతో జయమంగళం తయో సంస్మర తయో తయో ఇక్కడ ఈ తూకు పావత్తు ఉన్నది కనుక ఈ రెండింటిని విడదీయడం కోసము ఇప్పుడు చెప్తాము. తయో తయో సంస్మరణాత్ సంస్మరణాత్ తకారము సంస్మరణాత్ సంస్మరణాత్ పుంసాం పుంసాం సంస్మరణాత్ సంస్మరణాత్ పుంసాం పుంసాం సంస్మరణాత్ పుంసాం
సంస్మరణాన్ పుంసాం సంస్మరణాత్ పుంసాం సంస్మరణాత్ పుంసాం సంస్మరణాత్ చెప్పు సంస్మరణాత్ సంస్మరణాత్ పుంసాం పుంసాం సంస్మరణాత్ పుంసాం సంస్మరణాత్ పుంసాం సంస్మరణాత్ పుంసాం సంస్మరణాత్ పుంసాం అంతే. తయో తయో సంస్మరణాత్ పుంసాం సంస్మరణాత్ పుంసాం సంస్మరణాత్ పుంసాం సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం సర్వతో జయమంగళం సర్వతో జయమంగళం. సర్వతో జయమంగళం. పూర్తిగా తయో సంస్మరణాన్ పుంసాం సర్వతో జయమంగళం. తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. తయో సంస్మరణాన్ పుంసాం సర్వతో జయమంగళం. తయో సంస్మరణాన్ పుంసాం సర్వతో జయమంగళం. తయో సంస్మరణాన్ పుంసాం సర్వతో జయమంగళం. తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శుక్లాంబరధరం శుక్లాంబరధరం. దాకు జట ఉంది కనుక ధరం అనాలి. శుక్లాంబరధరం శుక్లాంబరధరం. ధరం ధరం. శుక్లాంబరధరం శుక్లాంబరధరం. 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 మొదటిదాగా ద ధ ధ జట. శుక్లాంబరధరం శుక్లాంబరధరం. శుక్లాంబరధరం శుక్లాంబరధరం. శుక్లాంబరధరం. విష్ణుం శశివర్ణం చతుర్భుజం. విష్ణుం శశివర్ణం చతుర్భుజం. విష్ణుం శశివర్ణం చతుర్భుజం. విష్ణుం శశివర్ణం చతుర్భుజం. పూర్తిగా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. ఆ ధరం అనేది జటాతోటి రావాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. మంచిగా గట్టిగా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. ప్రసన్నవదనం ప్రసన్నవదనం. 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 నాకు నా ఒత్తు ఉంటుంది కనుక గట్టిగా పలకాలి. ప్రసన్నవదనం. ప్రసన్నవదనం. ధ్యాయేత్. ధ్యాయేత్. ఇక్కడ కూడా ధ్యాయే తర్వాత తాకు సావత్తు ఉన్నది కనుక ఈ రెండు పదాలని కలిపే ప్రయత్నం చేయాలి. ధ్యాయేత్. ధ్యాయేత్. తకారం అనేది తీసుకోవాలి. ధ్యాయేత్. ధ్యాయేత్. సర్వ. సర్వ. ధ్యాయేత్ సర్వ. ధ్యాయేత్ సర్వ. ధ్యాయేత్ సర్వ. ధ్యాయేత్ సర్వ. విఘ్నోపశాంతయే. విఘ్నోపశాంతయే. ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. తకారము ఉండి సావత్తు. ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ధ్యాయేత్. ధ్యాయేత్ సర్వ. సర్వ. ధ్యాయేత్ సర్వ. ధ్యాయేత్ సర్వ. ధ్యాయేత్ సర్వ. ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. పూర్తిగా.
प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये 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 तथैव लग्नं तदेव लग्नं तथैव लग्नं तदेव लग्नं सुदिनं तथैव सुदिनं तदेव सुदिनं तथैव सुदिनं तदेव सुदिनं तथैव सुदिनं तदेव लक्ष्मीपते 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 तेऽङ्घ्रियुगं स्मरामि तेऽङ्घ्रियुगं स्मरामि तेऽङ्घ्रियुगं 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 लक्ष्मीपते तेऽङ्घ्रियुगं लक्ष्मीपते तेऽङ्घ्रियुगं स्मरामि 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 పూర్తిగా విద్యాబలం దైవబలం తథైవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेऽङ्घ्रियुगं स्मरामि విద్యాబలం దైవబలం తథైవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेऽङ्घ्रियुगं स्मरामि యత్ర యోగేశ్వరః यत्र योगेश्वरः यत्र योगेश्वरः హా అనేది విసర్గ గనుక పూర్తిగా పలకకుండా సగం యత్ర యోగేశ్వర यत्र योगेश्वर కృష్ణో कृष्णो కృష్ణో कृष्णो ఈ విసర్గ ఆ హా అనే శబ్దం పలికితే తర్వాత ఉన్నటువంటి కృష్ణు అనేటువంటి పదాన్ని కలపడము అనేది ఇబ్బందిగా ఉంటుంది కనుక ఈ విసర్గని ఏం చేయాలంటే రహ్ అని పలుకుతాం అన్నట్టు యత్ర యోగేశ్వర కృష్ణో यत्र योगेश्वर कृष्णो రహ్ रः యత్ర యోగేశ్వర కృష్ణో यत्र योगेश्वरः कृष्णो యత్ర పార్థో ధనుర్ధరః यत्र पार्थो धनुर्धरः ఇక్కడ చివరగా అనువాకంలో చివరగా కూడా విసర్గ ఉంది అప్పుడు రహ అని పలుకుతాం అన్నట్టు ఈ పదము వాక్యము మధ్యలో ఉన్నటువంటి విసర్గని తర్వాత పదాన్ని కలపడం కోసము అది హ అనేది తగ్గించేయడం ద్వారా సరి అయిన విధంగా పదాన్ని కలపడానికి అవకాశం ఉంటుంది యత్ర పార్థో ధనుర్ధరః यत्र पार्थो धनुर्धरः यत्र पार्थो धनुर्धरः यत्र पार्थो धनुर्धरः यत्र योगेश्वरः कृष्णो 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 यत्र पार्थो धनुर्धरः ఇక్కడ తత్ర తర్వాత శ్రీ ఉంది రీకు వా వస్తుంది అన్నప్పుడు తత్ర तत्र తత్ర तत्र శ్రీర్ श्रीर् విజయో विजयो శ్రీర్ श्रीर् విజయో विजयो శ్రీర్ విజయో श्रीर्विजयो
శ్రీర్విజయో శ్రీర్విజయో తత్ర 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 శ్రీర్విజయో భూతిర్ధ్రువా భూతిర్ధ్రువా. ఇక్కడ కూడా మొదటగా మనకు పలకడము ఇబ్బంది అయితే మళ్ళీ రూ ఉంది, రెండవ దావత్తు ఉంది, తర్వాత రావత్తు ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే రెండింటిని కలపాలంటే భూతిర్ 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 ధ్రువా 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 భూతిర్ధ్రువా 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 నీతి. నీతి. ఈడ మళ్ళీ తర్వాత పదం దగ్గర ఏముంది, రాకు మావత్తుంది కనుక రెండు కలపాలంటే నీతిర్ నీతిర్ నీతిర్. నీతిర్. మళ్ళా ఇంకొక పదానికి రావత్తుకు మళ్ళీ మావత్తుంది నీతిర్మతి. నీతిర్మతి. మళ్ళీ రాకు కూడా రకారం తీసుకోవాలి నీతిర్మతిర్ నీర్ నీతిర్మతిర్ నీతిర్మతిర్ నీతిర్మతిర్మమ. నీతిర్మతిర్మమ. అయితే నీతిర్ మతిర్ మమ. నీతిర్ పలుకు నీతిర్ నీతిర్ మతిర్ మతిర్ మమ. మమ. ఈ విధంగా మనము విడదీసుకోవాలి. నీతిర్ నీతిర్ మతిర్ మతిర్ మమ. మమ. నీతిర్ మతిర్ మమ. నీతిర్ 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 మతిర్ మతిర్ మమ. మమ. నీతిర్ మతిర్ మమ. నీతిర్ మతిర్ మమ. మూడుగా విభజించిన మనం నీతిర్ మతిర్ మమ. నీతిర్ మతిర్ మమ. నీతిర్ మతిర్ మమ. ఈ విధంగా మూడుగా విభజిస్తే ఈ ఒక్కొక్క అక్షరము పదం తర్వాత ఉన్నటువంటి అక్షరానికి మొదటి అక్షరంలో ఒత్తు ఏదైతే ఉందో అది కలపడానికి సులభంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో నీతిర్మతిర్మం అని మనం మూడుగా విభజించినాం. నీతిర్ మొదటిది నీతిర్ మతిర్ మమ. పలుకు నీతిర్ నీతిర్ మతిర్ మతిర్ మమ. మమ. నీతిర్ మతిర్ మమ. నీతిర్ మతిర్ మమ. ఇప్పుడు సులభంగా వస్తుంది అన్నట్టు నీతిర్ మతిర్ మమ. నీతిర్ మతిర్ మమ. ఇప్పుడు పూర్తిగా తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. అట్లా సులభంగా ఉంటుంది. మళ్ళీ తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. ధ్రువ అన్న దగ్గర వాకు కూడా దీర్ఘం ఉంది కదా, కాస్త దీర్ఘం తీసుకోవాలి. తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. వాకు తీసుకో భూతిర్ధ్రువా 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 నీతిర్మతిర్మమ. నీతిర్మతిర్మమ. తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. వా కాస్త ఇంకా తీసుకోవాలి. తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. వా అనేది ఇంకా తీసుకోవట్లేదు. తీసుకుంటే తర్వాత నీ అనేది సరి అయిన విధంగా పలకగలుగుతాం. అక్కడికి వచ్చినాక వా వచ్చినప్పుడు కాస్త దీర్ఘం పెంచు. తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ.
తత్ర శ్రేర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ తత్ర శ్రేర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ తత్ర శ్రేర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ స్మృతే స్మృతే సాకు ఏముంది మా ఒత్తుంది రుత్వం ఉంది స్మృతే 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 ఇట్లాగా స్పష్టంగా అక్షరాన్ని వలకాలి స్మృతే 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 సకల కళ్యాణ భాజనం సకల కళ్యాణ భాజనం సకల కళ్యాణ భాజనం సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే యత్ర జాయతే యత్ర జాయతే యత్ర జాయతే యత్ర జాయతే యత్ర జాయతే పూర్తి వాక్యము అది కాస్త పక్కకు పెట్టరా. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే 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 బాకు కూడా జటా ఉన్నది, అది కూడా పలికే ప్రయత్నం చేయాలి. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే 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 పురుషం 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 త త పురుషం త పురుషం త మజం నిత్యం మజం నిత్యం పురుషం తమజం నిత్యం. పురుషం తమజం నిత్యం. ఇక్కడ పురుషం అనేది ఒక పదము, పలికేటప్పుడు షా తర్వాత సున్నా ఉంది కనుక కొద్దిగా షం అనేది రావాలి. తర్వాత త మజం, పురుషం త మజం విడదీయాలన్నట్టు, అందులోనే కలపడంలోనే విడదీసినట్టుగా మనం పలకాలి. పురుషం తమజం పురుషం తమజం. అయితే విడదీయకుండా మనము పలికే ఆలోచన ఉంటే ఏమవుతుందంటే పురుషంత అవుతుంది అన్నట్టు. శంత శం త అన్న దగ్గరికి తేడా ఉంటుంది. పురుషం పురుషం త త మజం మజం. పురుషం పురుషం త త మజం మజం. పురుషం తమజం పురుషం తమజం. పురుషం తమజం. పురుషం తమజం. ఈడ షా తర్వాత సున్నాకు మకారం అనేది కనపడాలి, వినపడాలి, అప్పుడు విడదీసినట్టుగా ఉంటుంది. లేకుండా ఉంటే పురుషంత పురుషంత అవుతుంది అన్నట్టు, అప్పుడు వేరే అర్థం వస్తుంది. పురుషం తమజం పురుషం తమజం. నిత్యం నిత్యం. పురుషం తమజం నిత్యం. పురుషం తమజం నిత్యం. ప్రజామి శరణం హరిం. ప్రజామి శరణం హరిం. హరిం హరిం. ప్రజామి శరణం హరిం. ప్రజామి శరణం హరిం. ఇప్పుడు పూర్తిగా పురుషం తమజం నిత్యం ప్రజామి శరణం హరిం. 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 శంత కాదు, శం త. పురుషం తమజం నిత్యం ప్రజామి శరణం హరిం. పురుషం తమజం నిత్యం ప్రజామి శరణం హరిం. ఈ తొందర పలికే విధానంలో ఈ శం అనకుండా శంత అంటే నకారం పెట్టి పురుషంత 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 అనేది సహజంగా పలకడం జరుగుతుంది కనుక ఇది వివరించి చెప్తున్నాము. పురుషం తమజం నిత్యం ప్రజామి శరణం హరిం. పురుషం తమజం నిత్యం ప్రజామి శరణం హరిం. పురుషం తమజం నిత్యం ప్రజామి శరణం హరిం. పురుషం తమజం నిత్యం. శంత
పురుషం తమజం నిత్యం ప్రజామి శరణం హరిం. పురుషం తమజం నిత్యం ప్రజామి శరణం హరిం. ఈ సున్నా ఉంది అని చెప్పేసి తొందరగా పలికే ప్రయత్నంలో పురుషంత అంటే నకారం పెట్టకూడదు, మకారం పెట్టాలి. అప్పుడు ఆ పదము అనేది ఆటోమేటికల్ అంటే విడిపోవడం జరుగుతుంది. పురుషం తమజం నిత్యం ప్రజామి శరణం హరిం. 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 సర్వదా 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 సర్వకార్యేషు 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 నాస్తి 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 తేషా 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 మమంగళం మమంగళం మమంగళం. మమంగళం. సర్వదా సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం నాస్తి తేషామమంగళం. నాస్తి తేషామమంగళం నాస్తి తేషామమంగళం. నాస్తి తేషామమంగళం నాస్తి తేషామమంగళం. నాస్తి తేషామమంగళం. నాస్తి తేషామమంగళం. పూర్తిగా సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. 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 యేషాం 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 హృదిస్థో 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 భగవాన్. భగవాన్. ఇక్కడ కూడా నాకు మా ఒత్తు ఉన్నది కనుక మనము విడదీసుకుంటున్నాం. భగవాన్ భగవాన్. మంగళాయతనం 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 మంగళాయతనం. భగవాన్ మంగళాయతనం భగవాన్ మంగళాయతనం. భగవాన్ మంగళాయతనం. భగవాన్ మంగళాయతనం. హరిః 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 హరిః. హరిః. ఇక్కడ చివరగా రీకు విసర్గ ఉంది కనుక రిహి అనేది పలుకుతాము. యేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః. 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 లాభస్తేషాం 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 జయస్తేషాం 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 కుతస్తేషాం 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 పరాభవః. పరాభవః. బాకు జట ఉంది కదా. పరాభవః పరాభవః. పరాభవః పరాభవః. పూర్తిగా లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః.
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషా 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 మింధీవరశ్యామో మిందేవరశ్యామో మింధీవరశ్యామో మిందేవరశ్యామో మంచిగా దీర్ఘం తీయాలి. మింధీవరశ్యామో మిందేవరశ్యామో ఏషా మింధీవరశ్యామో ఏషా మిందేవరశ్యామో ఏషా మింధీవరశ్యామో ఏషా మిందేవరశ్యామో మామూలుగానే కానీ దీర్ఘం తీయాలి. ఏషా మింధీవరశ్యామో ఏషా మిందేవరశ్యామో ఏషా ఏషా మిం మిం దీవరశ్యామో దేవరశ్యామో మిం మిం దీవరశ్యామో ఏషా ఏషా మిందీవరశ్యామో మిందేవరశ్యామో ఏషా మిందీవరశ్యామో ఏషా మిందేవరశ్యామో హృదయస్థో 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 జనార్దనః 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 పూర్తిగా. ఏషా మింధీవరశ్యామో హృదయస్థో జనార్దనః ఏషా మిందేవరశ్యామో హృదయస్థో జనార్దనః ఏషా మింధీవరశ్యామో హృదయస్థో జనార్దనః ఏషా మిందేవరశ్యామో హృదయస్థో జనార్దనః ఏషా మింధీవరశ్యామో హృదయస్థో జనార్దనః ఏషా మిందేవరశ్యామో హృదయస్థో జనార్దనః 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 ఏషా మింధీవరశ్యామో హృదయస్థో జనార్దనః ఏషా మిందేవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం 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 దాతారం దాతారం సర్వసంపదాం సర్వసంపదాన్ దాతారం దాతారం సర్వసంపదాం సర్వసంపదాన్ దాతారం దాతారం సర్వసంపదాం సర్వసంపదాన్ పూర్తిగా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాన్ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాన్ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాన్ లోకాభిరామం లోకాభిరామం బి అనేది జట ఉంది కనుక కొద్దిగా గట్టిగా పలకాలి. జట. లోకాభిరామం 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 శ్రీరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం భూయో భూయో నమామ్యహం భూ అనేది మంచిగా అనాలి. భూయో భూయో నమామ్యహం భూయో భూయో నమామ్యహం పూర్తిగా. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం 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 సర్వమంగళమాంగళ్యే
సర్వమంగళమాంగళ్యే సర్వమంగళమాంగళ్యే సర్వమంగళమాంగళ్యే సర్వమంగళమాంగళ్యే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శివే సర్వార్ధసాధికే శివే సర్వార్ధసాధికే శివే సర్వార్ధసాధికే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శివే సర్వార్ధసాధికే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే ఈ శివే అన్న దగ్గర దీర్ఘం ఉంది కనుక కొంచెం దీర్ఘం తీసుకోవాలి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే 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 త్ర్యంబకే 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 శరణ్యే త్ర్యంబకే శరణ్యే త్ర్యంబకే శరణ్యే త్ర్యంబకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి అని నీకు అనాకు ఉన్నటువంటి గుడికి దీర్ఘం పెట్టొద్దు. నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే విడదీయొద్దు. నారాయణి నమోస్తుతే కాదు, నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే 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 దేవి దేవి నారాయణి నారాయణి నమోస్తుతే నమోస్తుతే దేవి దేవి నారాయణి నారాయణి నమోస్తుతే నమోస్తుతే దేవి నారాయణి నమోస్తుతే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే అని నీ అనేది కొంచెం పోతుంది, పోనీయద్దు. నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే తక్కువ పలకాలి. అనాకున్నటువంటి గుడి ఏదైతే ఉందో తక్కువ పలికితే ఈ నా అనేది పలకగలుగుతాం. దేవి నారాయణి నమోస్తుతే దేవి నారాయణి నమోస్తుతే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ఈడ దేవి నారాయణి అనకుండా దేవి నారాయణి నమోస్తుతే దేవి నారాయణి నమోస్తుతే ఎమ్మటే నీ అనేది కూడా తగ్గించు. నారాయణి నమోస్తుతే దేవి నారాయణి నమోస్తుతే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అట్లా శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే సహజంగా పలుకుతున్న విధానము తెలిసి తెలియకుండా ఏం చేస్తున్నామంటే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని పలకడం జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే వీకు దీర్ఘం లేదు, తర్వాత అనాకున్నటువంటి గుడికి కూడా దీర్ఘం లేదు. మనం ఏం చేస్తున్నాం తెలియకుండా ఈ రెండిటికి దీర్ఘాలు పెడుతున్నాం. పెట్టడం ద్వారా దేవి నారాయణి నమోస్తుతే అని చెప్పడం జరుగుతుంది. అందుకనే దీన్ని ప్రత్యేకంగా చెప్తున్నాము. దేవి నారాయణి నమోస్తుతే దేవి నారాయణి నమోస్తుతే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అట్లా ఎమ్మటెమ్మటే ఆ పదాలని వాక్యంలో కలపాలి. కలపడములో ఈ విధంగా అక్షరములో ఏదైతే దీర్ఘము ఉంటుందో దానికే దీర్ఘం పెట్టాలి.
దీర్ఘం లేని దానికి దీర్ఘము పెట్టకూడదు. ఆ విధంగా గుర్తించి పలకగలిగితే సరి అయిన విధంగా మంత్రం పలకవచ్చు. శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మళ్ళా మోకాడ ఉంది కదా, నమోస్తుతే. నమోస్తుతే. శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి 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 నమోస్తుతే. ఇక్కడ దేకు దీర్ఘం తగ్గడం ద్వారా వీకు దీర్ఘము దానంతట అదే వస్తుంది. దేకు దీర్ఘం పెడితే వీకు తగ్గుతుంది. దేవి అయితే దేకు తగ్గించకుండా దేవి అనాలి. శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అక్షరం కూడా స్పష్టంగా పలకాలి. శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మళ్ళీ వచ్చింది నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. ఇక్కడ ఇది జాగ్రత్తగా మనం తీసుకోవాలి. శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. 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 శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మళ్ళీ ఏమొచ్చింది? దేవి నారాయణి. ఇది అలవాటుగా అయిపోయింది కనుక దాన్ని ఇప్పుడు మార్చుకునే ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. అయితే దీర్ఘము దేకు తగ్గించడం ద్వారా ఏమవుతుందంటే వీకు పెరుగుతుంది తెలియకుండా. శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. 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 నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. ఇప్పుడు పూర్తిగా పలుకుదాము. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అంతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. 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 మళ్ళీ ఇక్కడ గుర్తించు, చూడు. నమోస్తుతే. నమోస్తుతే. శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. 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 సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే.
सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके देवि नारायणि नमोऽस्तु ते। 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 नमोऽस्तु ते। नमोऽस्तु ते। शरण्ये त्र्यम्बके देवि नारायणि नमोऽस्तु ते। शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तु ते। त्र्यम्बके అన్న దగ్గర కేకు కూడా దీర్ఘం ఉంది. शरण्ये त्र्यम्बके देवि नारायणि नमोऽस्तु ते। 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 ఈరోజు 1వ పేజీ పూర్తి చేసుకున్నాము. చాలా వివరంగా చెప్తున్న సందర్భంగా చాలా సమయం అవుతుంది కనుక ఈ రోజుకు ఇది పూర్తి చేస్తున్నాము. మళ్ళీ రేపు ఈ 2వ పేజీతో ప్రారంభం చేస్తాము. ఇది నాకు తెలిసినటువంటి విధానం ప్రకారంగా చెప్పడం జరిగింది. ఇంకా ఇందులో ఏదైనా పొరపాటులు మీకు కనిపిస్తే వినిపిస్తే గనక మీరు సరిచేస్తూ నాకు కూడా ఫోన్ ద్వారా తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. ఇంతటితో ఈ పేజీతో ఈ రోజుకి ఇది పూర్తి చేస్తున్నాము. మళ్ళీ రేపు యథావిధిగా 2వ పేజీతోటి ప్రారంభమవుతాము. ఇంత విపులంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ప్రతిదీ కూడా మనము శబ్దదోషము లేకుండా ఉండడం కోసము ఈ యొక్క చిన్న ప్రయత్నము. అందరికీ నమస్కారము. స్వస్తి.